హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి ఇంట్లోకి రాబోయే ఒక మనిషి గురించి. మా కోవేటాం అయితే ఒక మనిషిని అయితే చూడమనింది. నా వల్ల కాదని చెప్పినాను. ఎలాగలగా చూడు అని చెప్పింది. సరేలే ఉంటే చెప్తాను అని చెప్పిన, కన్ఫామ్గా చెప్పలేదు. అయితే ఆమె కొన్ని మెజర్మెంట్లు అయితే చెప్పింది. ఆమెని ఎలా ఉండాలని అడిగితే హైట్ ఎక్కువ ఉండకూడదంట, పొట్టిగా ఉంటారు కదా, 5 అడుగులు అట్టుంటారు కదా, ఆ విధంగా పొట్టిగా ఉండాలంట. నల్లగా ఉండకూడదంట, తెల్లగా ఉండాలంట. లావుగా ఉండకూడదంట, సన్నగా ఉండాలంట. లావుగా ఉండాలి, హైట్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలి, తెల్లగా ఉండాలి, నల్లగా ఉండకూడదు. ఇంకా ఏమేమి చెప్పిందంటే నీట్గా ఉండాలి, చాలా చాలా చెప్పింది. అది చెప్పేటప్పుడు నవ్వు వచ్చేది. కోవేటాం చెప్పేటప్పుడు మాత్రం చిన్నగా నవ్వు రాలేదు. నవ్వు అంత కడుపులో దాచుకున్నాను. నవ్వు బాగా తన్నుకొని వచ్చేసింది. కడుపులో దాచుకున్నా అట్టే నవ్వు అంతా. అని ఎప్పుడైతే బయటకు నవ్వుకున్నాను, నేను నవ్వుకుంటే ఏం బాగుంటుంది, నేను ఒక్కదాన్నే అసలు బాగుండదు. ఈ విధంగా చెప్పింది కోవేటామా అని. అంటే ఒక ఆమె అయితే, నా ఫ్రెండ్ ఒక ఆమె అయితే, అవును ఇది నిజమేను అని చెప్పింది. చాలామంది ఇప్పుడు కోవిడ్లో ఇదే విధంగా అడుగుతున్నారు. లావు ఎక్కువ ఉండకూడదు, సన్నగా ఉండాలి, అన్నం ఎక్కువ తినకూడదు, తక్కువ తినాలి, హైట్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ హైట్ ఉండాలి, ఈ విధంగా తెల్లగా ఉండాలి, నల్లగా ఉండకూడదు అని ఈ విధంగా చెప్తున్నారు అని నా ఫ్రెండ్ చెప్పింది. ఆ అక్క చాలా బయట పని చేస్తుంది. చాలా అంటే ఒక నెల ఒక ఇంటికి ఆ విధంగా పోతుంది. ఆ అక్క చాలా ఇల్లు చూసింది, కనుక్కొని చెప్పింది. ఆ విధంగా కోవిడ్ వాళ్ళందరూ మా అక్క పనికి ఇంకా రానని చెప్పేటప్పటికి ఎక్కడన్నా చూస్తారా ఒక మనిషిని ఈ విధంగా ఉండాలి అని అడుగుతారంట. నాకైతే నిజంగా తెలియదు ఈ విధంగా అడుగుతారని. ఇప్పుడైతే మా కోవేటాం చూసిన ఫస్ట్ ఆమె నోటితో వింటాము, మళ్ళీ ఆ అక్క చెప్పటము, ఇదేందబ్బా అనుకున్నాను. చూడండి, వయసు కూడా చెప్తున్నారు వాళ్ళే. నలుపు తెలుపు అంటే నల్లగా ఉండే వాళ్ళందరూ అంటే క్లీన్గా ఉండారని వీళ్ళ ఉద్దేశం, నాకు తెలిసిన కాడికి. నలుపు తెలుపు ఏం చేస్తుందో నాకైతే అర్థం కాల. అవన్నప్పుడు సరేలే ఉంటే చెప్తాలే అని చెప్పినాను కానీ, కోవేటాం అన్నప్పుడు సరేలే ఉంటే చెప్తాను అని చెప్పాను కానీ, ఆ కొలతలు చెప్పినాక, ఆ మెజర్మెంట్లు చెప్పినాక ఎవరైనా కూడా చూస్తారా? చూసేంత ధైర్యం ఎవరికన్నా ఉండదా? ఎక్కడ ఏ ఫ్యాషన్ షోలకు పోయి తేవాలి మనసులో? ఇప్పుడు మన వల్ల అవ్వదు ఈ పని, మనకొద్దు ఈ పని, వద్దమ్మో వద్దు. నా 2 రోజులు 3 రోజులు అయినాక ఏడ దొరకలే కోవేటామా అని చెప్పచ్చు. ఇంకేం చేయాలా? అన్ని కండిషన్లు పెట్టినాక ఇంకేం చేస్తాము? ఆ విధంగా అయితే జరిగింది. ఇప్పుడప్పుడు వాళ్ళకి తెలియకన్నా వాళ్ళే జోకులు వేస్తూ ఉంటారు. కోవేటామా ఆమెకు తెలియకన్నా ఆమె పెద్ద జోక్ అయితే వేసింది. అయితే కోవేటాం అయితే ఈ విధంగా అయితే చెప్పేసింది. నేను మాత్రం ఆమె వచ్చినప్పుడల్లా ఏడ అడుగుతుందో, మనిషిని చూసినావా నన్ను ఏడ అడుగుతుందో, నేను భయపడి చచ్చిపోతున్నాను. నేను ఆడ చూస్తానమ్మా నువ్వు చెప్పిన కొలతలకు అని చెప్పి కడుపులోకండి. కోవేట వాళ్ళందరూ ఇంతేనా, లేకంటే ఈ కోవేటాం ఇంతేనా? చూశారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో చూడాలంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా కోవేటాం అనే మాటలకి.